నమస్తే. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. చాలా రోజులుగా గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి వార్తలు ప్రతిరోజు ఏదో దిక్కు కనబడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతూ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే లాగా మాట్లాడుతూ ఉండడం అనేది, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను సైతం కూడా చాలా రోజులుగా పటాన్ చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఇబ్బందులు పెట్టడంతో పాటు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళని కేసులలో ఇరికించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాడు అనేది పటాన్ చెరువులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆరోపిస్తున్నటువంటి మాట. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ నా దౌడల పార్టీ అన్నాడు. ఇదంతా కూడా మన అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని చిట్ట చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రికి సైతం కూడా మరి నా దౌడలో పార్టీ అన్నాడు. అది మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్వీకరిస్తుంది? కాంగ్రెస్ పార్టీకి నిజంగా కూడా ఏమైనా ఉంటే ఆయన పైన యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండేది. చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పటాన్ చెరువు సంబంధించినటువంటి నేతలంతా గాంధీ భవన్ కూడా రావడం జరిగింది. అయ్యా, మరి కాంగ్రెస్ పార్టీని దౌడల పార్టీ అన్నాడు, మమ్మల్ని కూడా అదే తీరుగా మాట్లాడుతూ ఉన్నాడు, కాబట్టి మీరు చర్యలు తీసుకోండి అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్, పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి వాళ్ళు రావడం జరిగింది. ఆ రోజు అవైలబుల్లో లేకపోవడంతో తర్వాత ఫోన్లలో ఆయన గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల పట్ల ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఒక పక్కన అది జరుగుతున్నటువంటి తరుణంలో ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి దాంట్లో గవర్నర్ ప్రసంగం జరుగుతున్నటువంటి సందర్భంలో అంతకంటే ముందు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని గూడెం మహిపాల్ రెడ్డి కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజంగా గూడెం మహిపాల్ రెడ్డి యూటర్న్ తీసుకోబోతా ఉన్నాడా? ఒక పక్కన ఇప్పటికే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ముఖ్యంగా కేటీఆర్ కావచ్చు, మరో పక్కన కొంతమంది ఎమ్మెల్యేలు, వీళ్ళపైన అనర్హత వేటు వేయాలంటూ ఒక పక్కన కోర్టులను ఆశ్రయించడం జరిగింది. రేపో మాపో దీనిపైన తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో గూడెం మహిపాల్ రెడ్డి ఏ పార్టీలోనైతే గెలిచిండో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచి హరీష్ రావు సూచనల మేరకు, దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి పోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంతేకాకుండా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఈయనను పార్టీలోకి వెళ్లేందుకు పార్టీలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి మీరు విజయవంతంగా బయటికి రావాలని చెప్పేసి ఈయనకు కత్తులు కటార్లు ఇచ్చి అక్కడ హరీష్ రావే పంపిండు. ఇది వాస్తవం. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈయనను పార్టీలో చేర్చుకొని పార్టీ కోసం చాలా ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని పక్కన పెట్టింది. ఇది కూడా వాస్తవమే. పార్టీలో ఉంటూ పార్టీ కార్యాలయంలో కేసీఆర్ ఫోటోనే ఉంటుంది, రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని ఏమైనా రూల్ ఉన్నదా? రాహుల్ గాంధీ ఫోటో ఏమైనా పెట్టాలని చెప్పేసి ఏమన్నా అది ఉందా? నా ఇష్టం ఉంటే పెట్టుకుంటాను, లేకపోతే లేదు అని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. మొన్ననేమో దౌడల పార్టీ అన్నాడు, దాని తర్వాత నేను అనలేదు, అది నన్ను మ్యానిపులేట్ చేసి అదేదో యాప్ ద్వారా చేసిండు దాన్ని అదేదో అని చెప్పేసి అది తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేసిండు. అదంతా పక్కన పెడితే ఈరోజు జరిగినటువంటిది అసెంబ్లీలో జరిగినటువంటి ఈ యొక్క ఫోటోకి ఏ విధమైనటువంటి సమాధానం చెప్తారనేది చూడాలి. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గూడెం మహిపాల్ రెడ్డి ఇక్కడ కలిసి ఆయన ఛాంబర్లో కలవడం జరిగింది. అంటే ఇక్కడ మూలాలు ఎక్కడ పోవట్లేదు. బీఆర్ఎస్ పాసర ఇప్పటి వరకు కూడా గూడెం మహిపాల్ రెడ్డికి పోవట్లేదు. ఈయన బీఆర్ఎస్ పార్టీకి ఎందుకంటే అత్యంత సన్నిహితంగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి అందరితో సన్నిహితంగా ఉంటా ఉన్నాడు. కానీ కాంగ్రెస్లో పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులకి నయానో భయానో ఇచ్చిండనేటువంటి ఆరోపణలు కూడా బలంగా వినబడ్డాయి. ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరిండు అంటే పటాన్ చెరువులో 1987 కంటే ముందున్నటువంటి భూములను సైతం కూడా పటాన్ చెరువులో మింగేని దొంగ. ఈయనతో పాటు వీళ్ళ తమ్ముడు మహేందర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మహేందర్ రెడ్డి, వీళ్ళు ఎక్కడ ఖాళీ జాగా కనపడితే కబ్జా చేసుడు, వీళ్ళ అకౌంట్లో వేసుకోవడం, లిటిగేషన్ భూములను సర్ది చేయడం, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోబడం. ఇటువంటి కార్యక్రమాలు గత 10 సంవత్సరాలుగా చేసిండు. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉన్నది. అంటే భూముల లిటిగేషన్ ఉన్నది. మరో పక్కన ఈడీ కేసులు అయినటువంటి సందర్భంలో ఇప్పుడు అధికార పార్టీలో చేరినట్లయితే నా తెరువు పోలీసులు రారు, ఇంకొకరు రారు, కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చెప్పేసి కప్పుకోవడం తప్పించి కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలు సిద్ధాంతాలు నచ్చి కాదు.
కేవలం ఆయన పైన ఉన్నటువంటి వాళ్ళ తమ్ముడు పైన ఉన్నటువంటి కేసులను మాఫీ చేసుకోవడంతో పాటు వాళ్ళ తెరువు ఎవరు రావద్దు, మళ్ళీ కబ్జాలు చేసుకోవచ్చు, మళ్ళీ ఏమైనా చేసుకోవచ్చు అన్నటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే రావడం జరిగింది. ఇది బహిరంగ రహస్యం అంతా కూడా. ఇది అందరికీ తెలుసు. పటాన్ చెరువులో కాంగ్రెస్ పార్టీలో గుడెం మైపాల్ రెడ్డి చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మొత్తం అంతా కూడా కార్యకర్తలందరూ కూడా చెల్లచెదురు అయిపోయారు. అందరిని ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఒక పక్కన అటువంటి వ్యాఖ్యలు చేసి నేను ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోనని చెప్పడంతో పాటు ఇలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేతను కలవడం, మరి ఇప్పటి వరకు సైతం కూడా ఎక్కడ కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనబడట్లేదు. మరో పక్కన ఇప్పుడు ఉన్నటువంటి పటాన్ చెరువులో గతంలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు ఎవరెవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు పోలీసులు కావచ్చు, రెవెన్యూ ఆఫీసర్లు కావచ్చు, తహసీల్దార్ కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు, రిజిస్టర్లు కావచ్చు, ఇట్లా ఎవరెవరైతే గుడెం మైపాల్ రెడ్డికి సహకరించిందో వాళ్ళందరినీ మళ్ళీ పోస్టింగ్లు ఇప్పించుకున్నాడు ఇప్పుడు ఆయా మండలాల్లో. ఎవరు ఈయన నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఆ మండలాల కార్యాలయాల దగ్గర. అంటే ఏం నడుస్తూ ఉన్నది? మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధితో లేకపోతే సిగ్గో ఉన్నట్టయితే ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. నీ పార్టీలో ఉంటూ నీ పార్టీని దౌడల పార్టీ అన్నాడు. నీ పార్టీ కోసం జెండా పట్టినటువంటి కార్యకర్తలందరిపైన కూడా కేసులు పెట్టించిండు. అయినప్పటికీ కూడా మీరు ఉపేక్షిస్తాం, మేము ఇంకా కూడా సర్దుకుంటామంటే అది మీ చేతగానితనమే అయిపోతుంది. ఇదంతా కూడా ఇప్పుడు ఆయన పోయి ఆయన కలిసిండు. ఎందుకు కలిసిండు? ఈ అసెంబ్లీలో కలిసినటువంటి గుడెం మైపాల్ రెడ్డి ఇంకా చాటుగా ఎన్నిసార్లు కలుస్తూ ఉంటాడు? సరే ఓకే, ఇదంతా కాదు. గుడెం మైపాల్ రెడ్డికి మీకు మీ పార్టీకి ఏమైనా లాభం ఉన్నది, మీకు ఏమైనా లాభం ఉంటూ ఉండొచ్చేమో, పర్సనల్గా కొంతమందికి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కొంతమందికి ఉండొచ్చేమో. కానీ పార్టీకి ఏమైనా లాభం ఉన్నదా అనేది ఒకసారి ఆలోచించాలి. ఈయన చేపట్టి గుడెం మైపాల్ రెడ్డి చేపట్టి పటాన్ చెరువులో పార్టీ అంతా ఆగమైపోతూ ఉన్నది. ఇప్పటికీ సైతం భూములలో ఆయన చక్కబెట్టేటువంటి వ్యవహారాలు ఆయన చక్కబెట్టుకుంటున్నాడట. ఆయన వ్యవహారం ఆయన నడుస్తూ ఉన్నది. మరో పక్కన ఏవైతే శిఖం భూములో లేకపోతే గవర్నమెంట్ భూములు ఏవైతే ఉంటాయో వాటి పనిలే మహేందర్ రెడ్డి వీళ్ళ తమ్ముడు ఆయన పని ఆయనే విజయవంతంగా చేసుకుంటూ పోతా ఉన్నాడు. దీని ద్వారా పార్టీ ఇజ్జత్ పోతుంది తప్పించి మీకు ప్రయోజనం అయితే ఏమైతే కనబడట్లేదు, శూన్యంగానే కనబడతా ఉన్నది. ఈ ఫోటో వైరల్ అవుతూ ఉన్నది. మరి దీని తర్వాతనైనా కాంగ్రెస్ పార్టీ ఏమైనా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఏదైతే గుడెం మైపాల్ రెడ్డి దౌడల పార్టీ అన్న తర్వాత నేను అనలేదని చెప్పేసి ఏ విధంగానైతే తప్పించుకున్నాడో ఇది కూడా నా ఫోటోను మార్పింగ్ చేసిండు. అది నా ఫోటోనే కాదు, అసలు నేను మనిషినే కాదు, ఇక్కడ నేనున్నది కాదు, ఇక్కడ అది ఏ మనిషో నేను కాదు అని చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తాడేమో, చెప్పలేము. ఇది అటువంటిదే చేస్తాడు. ఇక ఇది బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? అదే చేస్తాడు. సో మనకు అర్థమవుతున్నటువంటి అంశం ఏంటిదంటే గుడెం మైపాల్ రెడ్డి కేవలం కొద్ది రోజులలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఇది ఒక చాకచక్యంగా ఒక పకడ్బందీ అయినటువంటి వ్యూహంతో కాంగ్రెస్ పార్టీలోకి పంపించినటువంటి వ్యక్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినటువంటి హరీష్ రావు యొక్క చొరవతోటే ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ముఖ్యంగా గుడెం మైపాల్ రెడ్డి చేసేటువంటి వ్యవహారాల పట్ల ఇప్పటికే అధిష్టానం సైతం కూడా కొంత సీరియస్గా ఉన్నది అన్నట్టుగా తెలుస్తూ ఉంది. సీరియస్ అంటే 1-2 రోజులు మందలి వదిలేయడమే. సీరియస్ అంటే నువ్వు వద్దుపో అని చెప్పేసి ఎలగొట్టేటువంటి ప్రయత్నం కాదు. కానీ గుడెం మైపాల్ రెడ్డి పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ కనపరుస్తూ ఉన్నది. ఎవరు కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీలో సహకరించేటువంటి పరిస్థితి కూడా ఉండదు ఆయనకు. కాబట్టి ఇక ఏమైనా కానీ మనం మళ్ళీ ఏదైతే గెలిచినటువంటి పార్టీ ఉంటుందో ఆ పార్టీలోకి వెళ్దాం, కేసీఆర్ తోటి రాయబారాలు నడుపుతాం, దీనికి మధ్యవర్తిగా హరీష్ రావు ఉంటాడు కాబట్టి నాకు ఎట్లాంటి డోకా లేదు కాబట్టి నేను అటే వెళ్తా. ఒకవేళ కనుక అనర్హత వేటు పడ్డట్టయితే నేను మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి మళ్ళీ ఎంత దానికంటే నేను ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గూట్లో నేను చేరుతా, నేను ఆ పార్టీలోనే బీఫామ్ వచ్చింది కాబట్టి మళ్ళీ నేను అదే పార్టీలోకి వెళ్దామన్నటువంటి ప్రయత్నం గుడెం మైపాల్ రెడ్డి చేస్తున్నట్టుగా అందుతున్నటువంటి సమాచారం. సో చూద్దాం మరి కాంగ్రెస్ పార్టీ మరి ఇలా చేరినటువంటి గుడెం మైపాల్ రెడ్డి పైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. సో ఇప్పటి సైతం కూడా గుడెం మైపాల్ రెడ్డి ఇట్లే ఉంచుతామంటే రానున్నటువంటి రోజులలో ఏ విధమైనటువంటి 10 ఏళ్లుగా భూ కబ్జాలకి పాల్పడ్డటువంటి మహేందర్ రెడ్డి కావచ్చు, మరో పక్కన ఎమ్మెల్యే గుడెం మైపాల్ రెడ్డి కావచ్చు. సో ఇప్పుడు సైతం కూడా అదే తీరుగా ఉన్నట్టయితే రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి అయితే చాలా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. మరి ఈ ఫోటో తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఈయనకి ఏమైనా నోటీసులు ఇస్తా లేదా లేకపోతే ఇప్పటికే 3-4 సార్లు పటాన్ చెరువు సంబంధించిన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా గుడెం మైపాల్ రెడ్డి పైన ఫిర్యాదు చేయడం, గాంధీ భవన్కు రావడం, లొల్లి పెట్టడం, పోవడం, దాని తర్వాత ఎటువంటి ప్రయోజనం కూడా లేదు. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఈయన పైనే
ఓటమి చెందినటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ సైతం కూడా గతంలో గాంధీ భవన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. వీళ్ళకు సంబంధించినటువంటి సర్దుబాటు చేద్దామని చెప్పేసి వీళ్ళపైన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి కమిటీ తేల్చేసింది ఏంటిదో తెలియదు. ఒక పక్కన ఆయన ఓపెన్గా నేనే మాట్లాడినా మన తొలి వెలిగి నేనే వెళ్ళి మాట్లాడితే మరి ఫోటో లేదు కదా సార్, మరి ఏం కథ అని చెప్పేసి అంటే నా ఇష్టం ఉంటే పెడతా లేకపోతే లేదు, ఉండాలన్న ఏమన్నా రూల్ ఉన్నదా అంటే మరి కేసీఆర్ ఫోటో ఉన్నది కదా అంటే నా ఇష్టం అది ఉంటుందని చెప్పిండు. ఇక అంత ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఆ కమిటీ మరి ఏ విధమైనటువంటి చర్యలకు పాల్పడలేదు. ఇప్పుడు కూడా ఏమో అవుతుంది ఏదో జరుగుతుంది అని చెప్పేసి అయితే నేనైతే ఊహించట్లేదు. కానీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ పునరాలోచించాల్సినటువంటి అవసరం కూడా మహిపాల్ రెడ్డి విషయం ఉందనేది మాత్రం గుర్తు చేస్తా ఉన్నాను. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.